ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా నిలిచి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తూ ప్రజలకు సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముత్తముల కృష్ణకిషోర్ రెడ్డి కొనియాడారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని సొసైటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి నివాసంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి సోదరుడు యువ టీడీపీ నాయకులు ముత్తముల కృష్ణకిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కృష్ణకిషోర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాటి కాలంలో అవినీతితో రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికారాన్ని చేజెక్కించుకున్నారని, తన పాలనలో ప్రజలకు ఎన్ని విధాలుగా సంక్షేమాన్ని అందజేశారని, ఆయన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా సుదీర్ఘ పాలన చేశారని, ఐటీ రంగాన్ని, ప్రజా సంక్షేమాన్ని, యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకు పరిశ్రమల స్థాపన, రైతులకు అండదండగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.